హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియో అయితే ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్ అంటే ఇప్పుడు ఎవరికైతే ఎంబీబీఎస్ సీట్ కావాలనుకుంటున్నారో నేను చెప్పే ర్యాంక్స్ బేస్ చేసుకొని మీకు సీట్ వచ్చింది. నేనైతే మార్క్స్ చెప్పట్లేదు, అంటే 560 520 వస్తే మీకు సీట్ వచ్చిద్దని చాలామంది చెప్తారు. అదైతే అపోహ. మార్క్స్ అయితే కన్సిడర్ చేయరు. మీకు వచ్చిన ర్యాంకే మీకు సీట్ వచ్చిద్దా రాదా అని తెలిసేది. మీరు ర్యాంక్ చూసుకోండి. నేను కూడా ఇప్పుడు ర్యాంకే చెప్తున్నాను. ఏమి మార్క్స్ 560 కట్ ఆఫ్ ఉంది, 520 కట్ ఆఫ్ ఉంది అట్లా అయితే చెప్పట్లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం 520 మార్క్స్కి 2 lakhs ర్యాంక్ ఉంది. పోయినసారి 520 మార్క్స్కి ఎంత ఉంది, 1,22,000 అట్లా. వేరియేషన్ చాలా ఉందన్నమాట. అందుకోసం ర్యాంకే చూసుకోండి. మీరు ఆ ర్యాంక్ చూసుకొని మీకు ఆ ర్యాంక్ ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్, మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఆ ర్యాంక్ లేకపోతే ఎంబీబీఎస్ సీట్ రాదు. దయచేసి మీరు మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవద్దు ఎంబీబీఎస్ కోసం. లాస్ట్ కౌన్సిలింగ్ దాకా చూద్దాం, ఇంకా చూద్దాం అంటే అంత చూసినా ఇంకా అది రాదు సీటు. మీరు వేస్ట్ చేసుకోకుండా ఇంకెళ్ళి జాయిన్ అవ్వండి. లాంగ్ టర్మ్లో అయినా లేదా వేరే కోర్సులు ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఆలోచిస్తూ ఉండండి. వాటి గురించి చూసుకోండి. వాటి మీద కూడా నేను వీడియోస్ చేస్తాను, మీరేం భయపడద్దు. కంపల్సరీ ప్రతిదీ వీడియో చేస్తాను నేను. కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపల అన్ని వీడియోస్ చేయటం అయితే కంప్లీట్ చేస్తాను నేను. ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు నేను కాలేజ్ పేరు అది ఏ రీజియన్లో ఉందో చెప్తాను. సీక్వెన్స్లో కాలేజ్ పేరు ఏ రీజియన్లో ఉందో చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఎస్వియు రీజియన్ అని చెప్పాను అనుకోండి. ఆ కాలేజ్ ఎస్వియు రీజియన్లో ఉంటే ఆ ఎస్వియు వాళ్ళే లోకలు, మిగతా వాళ్ళంతా నాన్ లోకలు. అంటే ఇప్పుడు ఏయు రీజియను ఇంకా ఓయూ రీజియను అట్లా రీజియన్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళందరూ నాన్ లోకల్ వస్తారనమాట. వాళ్ళకి వేరే అంటే ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్ కంటే వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ రావాలి. అదే తక్కువ ర్యాంక్ రావాలి, తక్కువ ర్యాంక్ వస్తేనే వాళ్ళు ఇంకా ఆ కాలేజ్లో అయితే మీరు ఎలిజిబిలిటీ అయి ఉంటారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, ఇంకొకసారి చెప్తాను. ఇప్పుడు సపోజ్ నేను 10,000 ర్యాంక్ అని చెప్పాను అనుకోండి. ఎస్వియు రీజన్ వాళ్ళకి 10,000. ఇప్పుడు సపోజ్ ఏయు ఇంకా ఓయూ రీజియన్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి 10,000 లోపలనే ర్యాంక్ ఉండాలి. అప్పుడే వాళ్ళు ఆ కాలేజ్లో సీట్ వచ్చింది, లేకపోతే వాళ్ళకి ఆ కాలేజ్లో సీట్ రాదు. మీరు మళ్ళీ హోప్స్ పెట్టుకొని ఇంత ర్యాంక్ చెప్పిందని ఎస్విఓ వాళ్ళకి చెప్పారనుకోండి, మీరు ఏయు ఓయూ వాళ్ళు చూసుకొని ఇంక నాకు ఇందులో సీట్ వచ్చిందిలే అనుకోని మీరు అని ఉండి మళ్ళీ నాకు తర్వాత కామెంట్స్లో అయితే నన్ను ఆడుకోవద్దు, సరేనా? ఇప్పుడు చెప్తున్నాను చూసుకోండి. మళ్ళీ అక్కడ కింద నేము, కాలేజ్ పేరు, రీజను, కట్ ఆఫ్ అన్నీ చెప్పకపోయినా మినిమం ఓసీడబ్ల్యూఎస్ వాటికన్నా చెప్పగలుగుతాను. అంటే ఎక్కువ దూరం రాయలేను కదా, అందుకోసం డిస్ప్లే చేస్తాను. ఇంకా ఈ పీడిఎఫ్ అదైతే అక్కడ లాస్ట్లో ఒక 5 నిమిషాలు మీకు స్క్రీన్ షాట్ తీసి పెడతాను, చూసుకోండి ప్రతి ఒక్కరికి. లేదా డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ పెడతానులేండి, చూసుకోండి. ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు, ఇది ఎస్వియు రీజియన్లో ఉంది. మిగతా వాళ్ళకి ఇంత ర్యాంక్ కాదు, ఇంతకంటే తక్కువ ర్యాంకే రావాలి. ఎస్వియు రీజియన్లో ఉంది. దీనికి వచ్చేసరికి బీసీఏ కట్ ఆఫ్ ఎంత ఉందంటే 73,888. 73,888 బీసీఏ. తర్వాత బీసీబీ 71,487. బీసీ 71,487. తప్పుంటే వదిలేయండి, రాసుకోండి. మీరు రాసుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడ కింద ఇస్తాను. బీసీసీ 1,09,39. బీసీసీ 1,09,39. తర్వాత బీసీఈ 79,802. 79,802 బీసీఈ. ఇంకపోతే ఈడబ్ల్యూఎస్ 50,100. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50,100. ఈ కాలేజ్ గురించే చెప్తున్నాను నేను, అది ఎస్వియు రీజియన్లో ఉంది. అన్నీ చూసుకోండి, మళ్ళీ మీరు తర్వాత నన్ను అనొద్దు. ఓసీ వాళ్ళకి 43,928. ఓసీ వాళ్ళకి 43,928. తర్వాత ఎస్సీ 1,25,667. ఎస్సీ వాళ్ళకి 1,25,667. తర్వాత ఎస్టీ 1,73,855. ఈ వీడియోలో అయితే 4 కాలేజీల గురించి చెప్తాను. ఇంకా అంతకుమించి వీడియో లెంత్ ఎక్కువైద్ది. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని కాలేజీల గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను కదా, అవి కూడా కంపల్సరీ చూడండి. కాలేజ్ విశాఖపట్నం, ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం కింద డిస్ప్లే చేస్తాను.
అదైతే ఏ రీజియన్లో ఉందంటే ఏయూ రీజియన్ వాళ్ళే లోకల్, మిగతా వాళ్ళందరూ నాన్ లోకల్. నేను చెప్పే ర్యాంకుల కంటే వాళ్ళకి ఇంకా తక్కువ ర్యాంకే వచ్చి ఉండాలి. అదంతా గమనించుకొని మీరు సీట్ కోసం వెయిట్ చేయండి. తర్వాత ఏయూ రీజియన్లో ఫస్ట్ బీసీఏ 31,456. బీసీఏ 31,456. తర్వాత బీసీబీ 22,315. 22,315. తర్వాత బీసీసీ 34,134. 34,134. తర్వాత బీసీడీ వాళ్ళకి అంతే 33,120 వాళ్ళకి. బీసీడీ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో. బీసీఈ వాళ్ళ ర్యాంకు 65,652. 65,652. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 24,384. 24,384. నెక్స్ట్ ఓసీ వాళ్ళకి 17,976. ఓసీ వాళ్ళకి 17,976. ఎస్సీ వాళ్ళకి 67,614. ఎస్సీ 67,614. ఎస్టీ 1,18,377. ఎస్టీ 1,18,377. ఇంకొక కాలేజ్ చూద్దాం ఇప్పుడే. తర్వాత అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అది చిత్తూరు అంటే ఏ రీజను? ఎస్వియు రీజను. మిగతా వాళ్ళందరూ నాన్ లోకల్, వాళ్ళకి అంతకంటే తక్కువ ర్యాంక్ రావాలి. ఇంకా బీసీఏ వాళ్ళకి ఫస్ట్ బీసీఏ వాళ్ళకి 1,28,000. సారీ 1,02,838. 1,02,838 బీసీఏ. తర్వాత బీసీబీ వాళ్ళకి 1,04,483. బీసీబీ 1,04,483. నెక్స్ట్ బీసీసీ 1,33,570. బీసీసీ 1,33,570. నెక్స్ట్ బీసీడీ 1,38,070. సారీ 1,03,870. బీసీడీ 1,03,870. నెక్స్ట్ బీసీఈ 1,17,005. బీసీఈ 1,17,005. ఈడబ్ల్యూఎస్కి 53,002. ఈడబ్ల్యూఎస్. నెక్స్ట్ ఓసీ వాళ్ళకి 49,949. 49,949. ఎస్సీ 1,35,371. 1,35,371. నెక్స్ట్ ఎస్టీ 1,87,938. 1,87,938. ఇంకొక కాలేజ్ చూసి ఇంకేం చేద్దాం ఈ వీడియో. నెక్స్ట్ 3 కాలేజెస్ ఇంకొక వీడియో చేస్తాను, ఎందుకంటే లెంత్ ఎక్కువైంది కదా. తర్వాత శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ రేణుగుంట తిరుపతి. ఇది కూడా ఎస్వియు రీజనే కాబట్టి దీనిలో కట్ ఆఫ్ బీసీఏ 1,19,569. 1,19,569. బీసీబీ 1,12,158. 1,12,158. బీసీసీ 1,58,228. 1,58,228. నెక్స్ట్ బీసీడీ 1,00,000.
1,11,696. BCD 1,11,696. BCE 1,10,782. EWS 69,900. EWS 69,900. Next OC 69,941. OC 69,941. SC 1,61,655. 1,16,655. ST 2,11,061. 2,11,061. ఈ వీడియో ఎంతటితో అయిపోయింది. ఇంకా ఎక్కువ అయింది కాబట్టి చెప్పట్లేదు. నెక్స్ట్ ఇంకా కొన్ని కాలేజీలు ఉన్నాయి. మినిమం ఒక 3 వీడియోస్ అయితే అయ్యిద్ది. అవన్నీ దీని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, కంపల్సరీ చూసుకోండి. నా కోసం కాదు, మీకోసం. అలా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ ఉండిద్ది. ఇలానే మీలాగే నాకు సీట్ వచ్చిద్దా రాదా, వస్తే లాస్ట్ ర్యాంక్ ఎంత, అలా ఆలోచిస్తారు కదా, వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడిద్ది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకు వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పెట్టడం, మీకు తెలిసింది కదా ఇన్ఫర్మేషను. వాళ్ళకి షేర్ చేయటం వల్ల ఏం అవ్వదు, షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా నెక్స్ట్ వీడియో కూడా దీని వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకే యూజ్ ఉండిద్ది. అంటే ఇంకా నాకు సీట్ రాదు అని కన్ఫర్మ్ అయింది అనుకోండి ఒకసారి, ఇంకేం లేదు, హాయిగా వెళ్ళి చూసుకోవచ్చు. ఏంటి లాంగ్ టర్మ్ కాలేజీలో అలా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అనమాట. అందుకే ఇప్పుడే పెడుతున్నాను వీడియో, లేకపోతే ఇంకొన్ని రోజులు నాకు పెట్టేదాన్ని. సరే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.